మేడం, గిరిజా మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను తీసు. గిరిజా మేడం. ఓకే మేడం. ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టేజన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ముందుగా ఈ వెస్టేజ్ ని స్థాపించిన గౌతమ్ బాలయ్య సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ద గ్రేట్ లీడర్ అయిన ఎంఎస్ఆర్ గురువు గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫారం పరిచయం చేసిన పార్వతి మేడంకి, పద్మా మేడంకి 3 తరాలు రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. మేడం, వాయిస్ క్లియరా? హలో మేడం, క్లియర్ మేడం. ఓకే మేడం. ముందు నా జర్నీ స్టార్ట్ చేస్తాను మేడం. వెస్టేజ్ కి బిఫోర్. ఓకే మేడం. మాది సొంతూరు వచ్చేసి, అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి ఉదయగిరి దగ్గర చౌడాపల్లి అనే పల్లెటూరు మేడం. అక్కడి నుంచి మ్యారేజ్ అంటే 10th క్లాస్ లోనే, చిన్న వయసులోనే కొన్ని కారణాల వల్ల నాకు త్వరగా మ్యారేజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అత్త వాళ్ళ ఊరు కావలేను. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకు ముందే నాకు చదివిస్తానని చెప్పి మ్యారేజ్ చేశారు. 10th క్లాస్ లోనే, చిన్న వయసులోనే చేస్తున్నాం కాబట్టి అమ్మాయి తర్వాత చదువుకుంటాము అంటే ఖచ్చితంగా చదివిస్తాము అని చెప్పారు. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎమ్మిటెమ్మిటే పిల్లలు ఇలా కొన్ని కారణాల వల్ల చదువుకోలేకపోయాను. అది కొద్దిగా సమస్య క్లియర్ అయిన తర్వాత మా సారు మళ్ళీ నన్ను కంటిన్యూ చేశారు చదివించడం. ఏఎన్ఎం ఇంటర్లోనే నర్సింగ్ కోచింగ్ తీసుకున్నాను. ఏఎన్ఎం కంప్లీట్ అయిపోయింది. అలాగే జిఎన్ఎం కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఇంట్లో ఉన్న టైంలో చిన్నపిల్లలే కదా అనుకోకుండా నేను కూడా వెస్టేజ్ ముందు హాస్పిటల్ వర్క్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అంటే దేంట్లో అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలి. వెస్టేజ్ లో అయినా ఈ ప్లాట్ఫామ్ కాకపోయినా మనం నిజ జీవితంలో చేసుకునే దాని మీద దేనిమైనా మనకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనకి ఏదైనా చేయగలుగుతాం. అలాగే నేను స్టార్టింగ్ లో హాస్పిటల్కి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. మళ్ళీ ఇంట్లో సమస్యలు, చిన్నపిల్లలు పోలేక, అక్కడ స్ట్రెస్ ఎక్కువైపోయి వాళ్ళని చూసుకోలేక ఇలా బాగా ఇబ్బంది పడిపోయాము. ఇబ్బంది పడిపోతున్న సమయంలో మేడం వాళ్ళు నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ చేశారు. ప్లాట్ఫారం పరిచయం చేసినప్పుడు కూడా నేను బిజినెస్ అయితే టేకప్ చేయలేదు. సప్లిమెంట్స్, ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంట్లో వాడుకుండే ప్రొడక్ట్స్ ఉంటాయి, వాడుకోండి, మీకు నచ్చినప్పుడే బిజినెస్ చేద్దురు గాని అన్నారు. అలా అనుకొని నేను కూడా ప్రొడక్ట్స్ వరకే వాడుకుంటున్నాను. క్వాలిటీ బాగుంది, బాగా నచ్చాయి. అందుకని వాడుకుంటున్న టైంలో నేను హాస్పిటల్కి వెళ్తూ ఇవి వాడుకుంటూ ఉన్న మేడం వాళ్ళని అడిగాను, మేడం ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి, బయట వాటికంటే చాలా బాగున్నాయి, నేను వాడుకుంటూ ఉంటాను, కాకపోతే నేను డ్యూటీకి వెళ్ళాలి, నాకు కొద్దిగా అమౌంట్ కావాలి కదా, దీంట్లో స్టార్టింగ్ లోనే అమౌంట్ రాదు అనుకొని నేనైతే ఆ భ్రమలో ఉండి నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని. డ్యూటీ చేసుకుంటున్న టైంలో కొద్దిగా టీం అంటే ఎవరికైనా నేను వాడుకున్న ప్రోడక్ట్ ని ఇలా చెప్పుకుంటూ ఉన్నా అని చెప్పారు మేడం వాళ్ళు. నేను కూడా ఎవరు పరిచయం అయినా కూడా ముసలి వాళ్ళని కాదు, యూత్ అని కాదు, తెలిసిన వాళ్ళని కాదు, బంధువులు బయట ఎక్కడైనా హాస్పిటల్ కంటే చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళతో మాట్లాడడం ద్వారా నేను కొంత టీం తయారు చేసుకున్నా. గ్యాస్ ట్రబుల్కి మన దాంట్లో సప్లిమెంట్స్ బాగుంటాయి, హాస్పిటల్కి వెళ్తే కెమికల్స్ వాడాలి, అదే వెస్టేజ్ లో అయితే న్యాచురల్ గా ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు అని చెప్పి ఒకసారికి ఇచ్చాను. ఆ సారు ఒక 20 days లో మంచి రిజల్ట్స్ చెప్పారు. బాగున్నాయి మేడం, మేము వాడుకుంటాము అని చెప్పారు. అప్పుడు సార్కి అంతకు ముందు వేయకుండానే ఇచ్చాను. తర్వాత సారే వచ్చి ఐడి వేయించుకున్నారు. నాకు అప్పుడు అర్థమైంది సప్లిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి, డాక్టర్స్ ఇచ్చే వాటికే కాదు వీటికి కూడా తొందరగా రిజల్ట్స్ వచ్చిద్ది,
ఎవరికైనా ఇయ్యొచ్చు, ఎవరికైనా చెప్పవచ్చు అని నాకు అనిపించింది. నాకు అనిపించినప్పుడు నేను మేడం వాళ్ళని అడిగా, సప్లిమెంట్స్ కూడా ఒక మంచి రిజల్ట్స్ వచ్చింది మేడం, ఒకసారికి ఇస్తే చాలా బాగున్నాయి దీని ప్రాసెస్ అని అడిగితే, మీకు హాస్పిటల్లో జీతం ఎంత ఇస్తారు మేడం అంటే, ఒక ఇస్తారు మేడం, ఎందుకంటే నేను నైట్ డ్యూటీలు చేయను, చిన్న పిల్లలతో కొద్దిగా పనిగా ఉంటది కాబట్టి పగలు డ్యూటీల వరకే చేస్తాను, అందుకని కొద్దిగా శాలరీ తక్కువగా ఉంటది అని చెప్తే, అందులో మీకు నెల 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 ఎంత కష్టపడినా కూడా, ఎన్ని రోజులు చేసినా కూడా నీకు ఏస్తాయి. ఉండంగా ఉండంగా ఒక మీటింగ్ రండి మేడం అని చెప్పారు. మీటింగ్ వచ్చిన తర్వాత నాకు కొద్దిగా అర్థమైంది, ఇందులో కూడా మనీ ఉంది, అక్కడ ఎంత కష్టపడుతున్నామో అదే కష్టం ఇందులో పెడితే కష్టపడకుండా ఎక్కడ కూడా ఊరికే డబ్బులు రావు, అందుకని చెప్పేసి అదేదో కష్టం ఇక్కడ పడదాము అని చెప్పి నేను కూడా అందరికి చెప్పడం స్టార్ట్ చేశాను. ప్రతి నెలలో సిఎన్సిలో ఉండేదాన్ని. 4 నెలలు కొనుక్కున్న తర్వాత 5 నెలల్లో నాకు 2,515 రూపాయల ఓచర్ ఫ్రీగా వచ్చింది. అప్పుడు ఇంకా కొద్ది గట్టిగా బలంగా నమ్మాను అనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఏ చిల్లర కొట్లో కొనుక్కున్నా కూడా, ఏ డీమార్ట్ లో కొనుక్కున్నా కూడా క్వాలిటీ తక్కువ ఉంటాయి, అమౌంట్ కూడా దానికి అంతేం తగ్గించరు, ఏదో ఒకటి ఫ్రీ ఆఫర్ పెడతారు. ఇందులో చాలా బాగుంది, ఇంత మనీ పెట్టింది ఓచర్ ఫ్రీగా ఇచ్చారు 2,515 రూపాయలంటే ఎక్కడ ఇవ్వరు. అప్పుడేమనిపించిందంటే వీటిలో రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని ఇచ్చారేమో అనిపించింది కొంతమంది అనడం ద్వారా. తర్వాత అర్థమైంది, క్వాలిటీ బాగున్నాయి, మనం కొనుక్కోవడం వల్ల మనకి ఇలా ఫ్రీగా ఇచ్చారు, చాలా బాగుంది, ఎవరికైనా చెప్పొచ్చు శ్రీ ఆఫర్ అని కూడా నాకు బాగా అర్థమైంది. అలా అప్పటి నుంచి కొద్దిగా అందరికి చెప్పుకుంటూ కొంత టీం అయింది. వెస్టేజ్ ని కూడా వెస్టేజ్ ని టేకప్ చేసే, నేను చేసే డ్యూటీని పక్కన పెట్టేసి 3 నెలలు గట్టిగా వర్క్ చేస్తే నేను బ్రాంజ్ కేటగిరీలోకి వెళ్ళిపోయాను. చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు. ఎందుకంటే ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళు కాదు, మన బంధువులు కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు కాదు, ఎక్కడెక్కడ వాళ్ళైనా కూడా మంచి రెస్పెక్ట్ ఉంది ఇందులో. ఎంత రెస్పెక్ట్ అంటే మనకి ఇంట్లో ఉండే మన బంధువులు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. ఇప్పుడు హాస్పిటల్లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఉదయం నుంచి సాయం చేసినా కూడా రెస్పెక్ట్ అనేది ఎక్కడా లేదు. ఏం చేసావమ్మా నువ్వు అని కొద్దిగా కేర్లెస్ గా మాట్లాడతారు. అసలు టైము, టార్గెట్ అసలు అన్నీ ఉంటాయి అక్కడ. ఒక్క నిమిషం 10 నిమిషాలు లేటుగా ఇంత జీతం అనేది కట్ చేస్తారు, టైమింగ్స్ ఉంటాయి. కానీ మనకి వెస్టేజ్ ప్లాట్ఫారం లో ఎంత మంచి ఆపర్చునిటీ అంటే, అసలు మనకి టైమింగ్ లేదు, టార్గెట్ లేరు, బాస్ లేదు, మన కష్టానికి తగిన ఫలితం ఉంది ఇక్కడ. ఫలితం ఉంది అని తెలిసిన తర్వాత నేనైతే హాస్పిటల్ డ్యూటీకి కూడా వెళ్ళడానికి నాకు అసలు ఇంకా మనసు రాలా. నేను మా సార్ చెప్పాను, సారు నాకు చాలా సపోర్టు, ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్టు, చాలా బాగా చేస్తాడు, అసలు ఎవరికైనా చెప్తాడు, వెళ్ళి చేసుకోమంటాడు, అసలు ఎంత బాగా చెప్తాడంటే బాగా మంచి సపోర్ట్ ఉంది. మనకి ముందుగానే మీటింగ్స్ కి వెళ్తే మోర్ మీటింగ్స్ మేడం, ఇందులో ఏం లేదు, ఫస్ట్ మోర్ మీటింగ్స్ కి వెళ్తే మనకి బాగా అర్థం అవుతది, ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎలా తీసుకోవాలి అని. మంచి మంచి పెద్ద గురువు గారు, మనకి లక్షల్లో తీసుకునే సారు వాళ్ళు, ప్రతి ఒక్కరు మంచి గ్రేట్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పే మాటల్లో మనం మంచిగా తీసుకొని ముందుకు కానీ వెళ్తే ఖచ్చితంగా వెస్టేజ్ లో గెలవచ్చు. కానీ ఇందులో జారగానే మనీ రావట్లేదని బిజినెస్ అది. ఇది మనం ఏదైనా పెట్టుబడి పెడితే మనకి ఇంత టార్గెట్ పెట్టుకున్నామే, ఇంత పెట్టుబడి పెట్టామే, మనకి ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అన్న ఆలోచన ఉంటది. కానీ ఇక్కడ మనం ఏం పెట్టుబడి పెట్టలేదు, మనకి టార్గెట్ లేదు, లేదు, ఏమీ లేదు,
అందుకని నేనైతే ఎప్పుడు కూడా నా ఇన్కమ్ తక్కువైనా కూడా, నా చెక్ తక్కువైనా కూడా నేను ఎప్పుడు డీలా పడలా. ఎందుకంటే నేనే అనుకుంటా నా ఇన్కమ్ తగ్గింది అంటే నేనే వర్క్ చేయలేదు, ఇంకా కొద్ది గట్టిగా ప్లాన్ చేయాలి. ఏదైనా వర్క్ చేసేదానికి వెళ్ళినప్పుడు కూడా మన మీద మనకి నమ్మకం ఉండాలా, ఖచ్చితంగా మనం ఇది సాధించగలను, చేయగలను అని చెప్పి డీలా పడకుండా ఖచ్చితంగా ముందుకెళ్తే వెస్టేజ్ లో సక్సెస్ అవ్వచ్చు. చెక్కుల్ని చూసుకోకూడదు, టీమ్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలని చూసుకోవాలి. అందుకని చెప్పేసి నేను కూడా టీమ్ డెవలప్మెంట్ కోసం ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇంకా సరైన టీం రాలేదు, కానీ వచ్చిద్దన్న ఒక బలమైన నమ్మకం. ఎందుకంటే గ్రేట్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇటువంటి సమస్యలన్నీ ఎదుర్కొని వచ్చిన వాళ్ళే. వాళ్ళని చూసి మనము ఇంకా ముందుకు అడుగేయాలి, కానీ ఎప్పుడు కూడా బాధపడకూడదు. చెక్కు రాలేదని ఖచ్చితంగా వస్తుంది చెక్కు. ఎందుకంటే మనం కష్టపడితేనే కదా మనకి ఫలితం దక్కాలని ఆశించాలి. మనం ఐడి వేసుకొని ఇంట్లో కూర్చొని అప్లైనర్స్ ఏదో చేస్తారులే అని చెప్పి అప్లైనర్స్ మీద వేయడం కరెక్ట్ కాదు. అప్లైనర్స్ ఏంటంటే మనకు ఒక దారిని చూపించారు, వాళ్ళు ముందు నడుస్తూ ఉంటే ఖచ్చితంగా మనం వాళ్ళ ఎన్నికటి నడిస్తే మనకు కూడా సక్సెస్ ఉంటది. ఎందుకంటే అప్లైనర్స్ ఎప్పుడు కూడా మనల్ని ఆ టాప్ పొజిషన్ లోకి తీసుకొని వెళ్ళాలనే చూస్తారు. ఎందుకంటే మనం టాప్ పొజిషన్ లోకి వెళ్తే మనకంటే అప్లైనర్స్ ఇంకా పై పొజిషన్ లోకి వెళ్తారు, కాబట్టి ఎప్పుడు కూడా మనకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. చాలా బాగా నాకు కూడా మేడం వాళ్ళు, పార్వతి మేడం గాని, పద్మా మేడం గాని, వీళ్ళందరూ, సుమలత మేడం గాని, ప్రతి ఒక్కరు, అశోక్ సారు, తిరుమలరావు సారు, వీళ్ళందరూ మంచి మంచి, లక్ష్మీ సారు, గ్రేట్ లీడర్స్ అందరూ మాకు మంచి నాలెడ్జ్ని ఇస్తారు. చాలా బాగా చెప్తారు, సబ్జెక్ట్ బాగా చెప్తారు. మీరు మంచిగా మీకు మేము సపోర్ట్ ఉన్నామమ్మా, మీరు ఆడపిల్లలు బయటకు వచ్చి చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా గెలుస్తారు 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 అని ఇంత గట్టిగా చెప్తున్నారంటే మనకి ఎటువంటి భయం లేదు, మనం అందరం వెళ్ళి చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మైండ్ సెట్ బిజినెస్ కాబట్టి మోర్ మీటింగ్స్ కి నేను కూడా అలాగే మీటింగ్స్ వెళ్తూ కూడా ఇప్పుడు కూడా నేను ఇవన్నీ తెలుసుకున్నాను. నేను అంత ఎక్కువ మాట్లాడే అంత స్థాయి కూడా నాకు లేదు, కాబట్టి ఏదో నేను వాడుకున్న టెస్ట్ మోనీ గురించి, ప్రొడక్ట్స్ గురించి. ఇంకొక విషయం ఏంటంటే, నేను చిన్న పిల్ల వయసులోనే నాకు కొద్దిగా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక బర్రె అనేది పరిగెడుతూ వచ్చి నన్ను ఈడ్చుకెళ్ళిపోయింది అనమాట. ఈడ్చుకెళ్ళిపోయినప్పుడు ఈ మోకాలు అనేది బాగా నేలకి కొట్టేయడం వల్ల అది బాగా నొప్పి పట్టేసింది. అప్పుడు చిన్న వయసులో కాబట్టి గాయం తగ్గిపోయింది, నొప్పి కూడా అప్పుడు తగ్గిపోయింది. కానీ ఇంకా మ్యారేజ్ నుంచి కొద్దిగా మన బలం కూడా చిన్నప్పుడు ఉన్నట్లాగే మంచి ఫిట్ గా ఉండదు కదా. ఆపరేషన్స్ అని, పిల్లలని, టెన్షన్స్, వర్క్, ఇట్లాంటివన్నీ ఉంటున్నప్పుడు కొద్దిగా స్టామినా తగ్గినప్పుడు బాగా నొప్పి వచ్చేది. అదేమైందంటే బాగా పాత నొప్పి కింద పడిపోయింది. నేను ఈ ప్రొడక్ట్స్ నాకు అనిపించింది అనమాట. హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళినా. మేడం గిరిజ మేడం వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. ఇప్పుడు క్లియరా మేడం? క్లియర్ మేడం. అంటే ఎక్కడ సిగ్నల్ వస్తుందో అక్కడే ఉండండి మేడం. ఓకే మేడం. ఇప్పుడు క్లియరా మేడం? క్లియర్ మేడం, కంటిన్యూ. అలా బర్రె ఈడ్చుకోపోవడం వల్ల నాకు బాగా ఎక్కువ గాయం తగిలిపోయింది మోకాలికి. అందువల్ల అప్పుడేమో చిన్న వయసు కాబట్టి కొద్దిగా గాయం మానింది, నొప్పి మటుకు కూడా కొద్దిగా మానింది. ఇంకా మ్యారేజ్ అయిన కాడి నుంచి ఉండంగా అది పాత నొప్పి కింద పడిపోయింది. అప్పుడు నేను ఏ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నా కూడా పాత నొప్పి కింద పడిందమ్మా, అది ఇంకా తగ్గదు, నువ్వు టాబ్లెట్స్, ఏమన్నా క్రీమ్స్ అవి వాడుతూనే ఉండాలి అని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి మన వెస్టేజ్ లో ఉండే సప్లిమెంట్స్ నేనే ఒకరికి ప్రిఫర్ చేస్తున్నాను. అవి నేనే ఎందుకు వాడకూడదు, నేనే వాడుకొని నాకు కాలు నొప్పి తగ్గితే నాకు మంచి రిజల్ట్స్ వస్తే దాని గురించి నేను ఎవరికైనా పక్కన వాళ్ళకి షేర్ చేయొచ్చు కదా. ఇది కూడా ఒక మంచి ఆలోచనే కదా అని చెప్పేసి వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకున్నాను. నేను వాడుకున్న సప్లిమెంట్స్ ఏంటంటే కొలాజను, కాల్షియం, అలోవెరా,
ఇవి వాడుకున్నాను. నాకు గ్యాస్ ట్రబుల్ మా సార్ గ్యాస్ ట్రబుల్ ఉన్నారు, సార్ కూడా వేరే వాడుకున్నారు, చెప్తాను. నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. ఎంత అంటే 1 month లోనే చాలా మంచి రిజల్ట్స్ వచ్చేసింది. నేను ఎప్పుడైనా ఏదైనా జర్నీ చేయడానికి ఏదైనా ఆటో గాని బస్ గాని ఏదైనా ఎక్కినప్పుడు అసలు ఒక 1/2 an hour అయినా కూడా నించున్నా కూర్చున్నా కూడా ఆ తర్వాత బస్సు దిగినాక కానీ ఆటో దిగినాక కానీ అలా భలే వణికిపోయేది కాలు, అంత నొప్పి వచ్చేది. కానీ మన వెస్టేజ్ లో ఉండే సప్లిమెంట్స్ వాడుకున్నాక నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. అవి ఏమేమి వాడుకున్నానంటే ఫస్ట్ కాల్షియం వాడుకోవడం వల్ల నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. ఎముకల్లో బాగా నొప్పి తగ్గినట్టుగా, ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు నొప్పి లేదు, చాలా బాగుంది. అలాగే కొలాజన్ వాడడం వెళ్ళినప్పుడు అది పాత నొప్పి కింద పడింది. అలాగే నా మోకాలు, చాలా మందిని అడిగి మోకాల గుజ్జు తగ్గిందేమో అది ఇదని చెప్పేవాళ్ళు. కానీ నా చిన్న వయసు కదా, అలా ఎలా తగ్గుతుంది? మోకాళ్ళు పెద్దవాళ్ళకి కదా మనం అనుకుంటాము మోకాలు నొప్పులు అంటే పెద్ద వయసు వాళ్ళకి, వాళ్ళు అంతా ఏజ్ అంతా అయిపోయి పనులు చేసి చేసి వాళ్ళ మోకాళ్ళు కొద్దిగా గుజ్జు అరిగిపోయి ఉంటది అని చెప్తారు ఏదైనా హాస్పిటల్కి వెళ్తే. కానీ నేను చిన్న వయసే కదా, నాకెందుకు అలా అయిందనే ఆలోచన ఉండేది. నేను మన వెస్టేజ్ సప్లిమెంట్స్ కాల్షియము, గ్లూకోజమైను, కొలాజను, అలోవేరా ఇవన్నీ వాడుకోవడం వల్ల నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. అందువల్ల నేను కూడా వాడుకున్నాను. నేను వాడుకోవడం పూర్తి అయిన తర్వాత నాకు మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మందికి చెప్పడం మొదలు పెట్టా, ఇలా మోకాలు నొప్పులకు కూడా ఇలా ఉంటాయి. మోకాలు నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి అంటే మన మోకాళ్ళల్లో ఉండే గుజ్జు అరిగిపోవడం వల్ల, కాల్షియం తగ్గడం వల్ల, ఇటువంటి వాటి వల్ల వస్తుంది. కాబట్టి మనకు వెస్టేజ్ లో దొరికే కాల్షియం బలమైన ఆరోగ్యవంతమైన దంతాలకు, ఎముకలను వీటన్నిటిని బలపరిచే శక్తి ఉంటది అన్నమాట. అందుకని చెప్పేసి కాల్షియం వాడుకున్నాను. ఇలా అప్లైనర్స్ నాకు చెప్పారనమాట, ఈ కాల్షియం వాడుకోవడం, టాబ్లెట్స్ సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల నీకు ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి, మంచిగా ఉన్నాయి, వాడుకో అంటే నేను వాడుకున్నాను. నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. అందుకే నేను నలుగురికి చెప్పడం స్టార్ట్ చేశాను. నేనైతే వాడుకున్నవన్నీ చెప్పాను. చెప్తే కొంతమంది బాడీ సెట్ ఎలా, మైండ్ సెట్ ఎలా ఉంటదంటే కొంతమందికి త్వరగా రిజల్ట్స్ వస్తాయి, కొంతమందికి కొంత టైం పడుతుంది. కానీ రిజల్ట్స్ రావడం మటుకు మన వెస్టేజ్ సప్లిమెంట్స్ లో చాలా షూర్ గా ఉంటది, చాలా బాగా మంచి రిజల్ట్స్ వస్తుంది. లేట్ అయిందని వాడకుండా ప్రతిరోజు వాడాలి. మన ఏంటంటే ఇంగ్లీష్ మందులు కాదు, ఇంగ్లీష్ మందుల్లో యాంటీబయాటిక్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి వేసుకోగానే తగ్గిపోతాయి. కానీ ఇవి అలా కాదు కదా, మనం ఎటువంటి కెమికల్స్ కలపట్ల, డైలీ యూజ్ చేస్తేనే కదా మనకి ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు ఏదైనా ఒక యాపిల్, పైనాపిల్, బప్పాయ ఇలాంటివన్నీ తినాలంటే ప్రతిరోజు తింటేనే మనకి వాటికి తగల వస్తుంది అనమాట, ఇమ్యూనిటీ పవర్ వస్తుంది అనమాట. కానీ రోజు తినే వాళ్ళు ఉంటారు, తినలేని వాళ్ళు కూడా ఉంటారు, కొనుక్కొని తినలేని స్థాయి వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఇలా సప్లిమెంట్స్ ద్వారా కూడా రోజుకు ఒక క్యాప్సూల్ వేసుకుంటే మనం హెల్తీగా ఉంటాం, మన బాడీ బాగుంటది, ఆరోగ్యంగా ఉంటాం, నీరసపడము. అదే ఇంగ్లీష్ మందులు వేసుకుంటే నీరసం వచ్చేస్తుంది. కాబట్టి ఆకలి ఉండదు, కడుపులో మంట ఇట్లాంటివన్నీ వస్తాయి ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకుంటే. కానీ మన వెస్టేజ్ లో ఉండే ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి, ఎవరైనా వేసుకోవచ్చు. నేను మా పిల్లలకి ఇంతకు ముందు బాగా జలుబులు, దగ్గులు, జ్వరాలు అసలు ఊరికినే వచ్చాయి. ఇప్పుడు బాగా వర్షాకాలం కదా, ఇలాంటి టైంలో చాలా ఎక్కువ బాధపడే వాళ్ళం. ఎప్పుడు జ్వరాలు, జలుబులు, దగ్గులు, అసలు ఆ కడుపులో నొప్పని ఏడ్చేవాళ్ళు, బాగా ఏడ్చేవాళ్ళు. కానీ నేను రెస్పోకేరు, కొలెస్ట్రము ఈ 2 డైలీ వేసేదాన్ని. వాళ్ళే వేసుకుంటారు, ఒక్కసారి చూపించానంటే వాళ్ళే వేసుకుంటారు. కొలెస్ట్రాల్ మటుకు చాలా బాగుంది. మనకి పుట్టిన తర్వాత బిడ్డకి తల్లిపాలు ఇస్తారు కదా, మురిపాలని, అవి ఎంత బలం అంటే
ఒక బేబీకి చాలా బలం అవి. అలాగే వెస్టేజ్ లో కూడా కొలెస్ట్రామ్ సప్లిమెంట్స్ లో జున్ను పాలతో తయారవుతాయి కాబట్టి మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటది. చాలా బాగుంటాయి. పిల్లలకి పెద్దవాళ్ళు ఎవ్వరైనా వాడొచ్చు. కొలెస్ట్రాల్ రెస్పోకేర్ లో మంచి రిజల్ట్స్ ఉంది. ఎలా అంటే మనము సొంటి ఇదివరకు రోజుల్లో పెద్దవాళ్ళ రోజుల్లో మన పిల్లలకి చిన్న పిల్లల వయసు నుంచే సొంటి ఇట్లాంటివన్నీ వేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడుండే జనరేషన్ లో అసలు సొంటి అలాంటివి వేసుకునే వాళ్ళే ఎవరూ లేరు. అందుకని చెప్పేసి వెస్టేజ్ క్యాప్సూల్ కానీ ఒకటి కానీ రోజుకి ఒకటి వేసుకుంటే చిన్నపిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ చల్లటి వాతావరణంలో జలుబులు, దగ్గులు, తుమ్ములు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ రావన్నమాట. చాలా బాగున్నాయి. మేము కూడా వాడాము, మాకు మంచి రిజల్ట్స్ వచ్చింది కాబట్టి పక్కన వాళ్ళకి షేర్ చేసుకోవడం వల్ల కొంత టీం డెవలప్మెంట్ అయింది. నేను వెస్టేజ్ లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నా ఇన్కమ్ వచ్చేసి 317 రూపాయలు వచ్చింది. హైయెస్ట్ ఇన్కమ్ 7017 రూపాయలు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రసాద్ సార్, నాకు ఈ గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈరోజు జూమ్ సెక్షన్ కి నాకు ఎలా మాట్లాడాలో కూడా ఇది ఫస్ట్ టైం అయ్యి నాకు తెలియట్లేదు. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీలాంటి గ్రేట్ లీడర్స్ చూసి నాకు తెలిసిన కాడికి చెప్పాను. ఏదైనా తప్పుంటే కొద్దిగా నన్ను దయచేసి క్షమించండి. నేను ఈసారి మటుకు నేను బాగా నేర్చుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి చెప్తాను, చేసి చూపిస్తానని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మేడం హలో మేడం హలో వినిపిస్తుందా మేడం? మేడం వినిపిస్తుందా మేడం? మేడం చాలా చక్కగా చెప్పారు మేడం. మీరు తెలియదు అంటానే కానీ బాగా చాలా చక్కగా మాట్లాడారు. ప్రోడక్ట్ గురించి చెప్పారు, మీ జర్నీ చెప్పారు. చాలా చాలా మంచిగా మాట్లాడారు మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఫస్ట్ టైం మేడం, ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా ఫస్ట్ టైం మేడం కనబడినందుకు చాలా చక్కగా చెప్పారు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. మాట్లాడారు. ప్రోడక్ట్ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ థ్యాంక్ యూ మేడం. గుడ్ చాలా మార్నింగ్ మేడం. స్పీచ్ మీరు ఫస్ట్ టైం అయినా కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా మేడం మీరు. థ్యాంక్ యూ మేడం. చాలా మంచి నాలెడ్జ్ మేడం మాకు. Thank ప్రైవేట్ you, thank మెడిసిన్ కి వెస్ట్ కి చాలా వేరియేషన్ చెప్పారు. చాలా వండర్ఫుల్ గా ఉంది స్పీచ్. మీరు పర్మిషన్ ఇస్తే ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మేడం చెప్పిన జూమ్ లో మీకేం కనెక్ట్ అయిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. హ్యాండ్ రైజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. శుభం మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, రుప్కా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గిరిజా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ప్రతి ఒక్క పాయింట్ బాగా కనెక్ట్ అయింది. మీ జర్నీ చెప్పారు, మళ్ళీ మీ సార్ వచ్చేసి సపోర్ట్ ఉందని చెప్పారు. మీరు కొన్ని ప్రొడక్ట్లు వాడినారు, చాలా రిజల్ట్స్ వచ్చిందన్నారు. అదే వేరే వ్యక్తికి గ్యాస్ ట్రబుల్కి ఇచ్చినాక 20 రోజులకే బాగా రిజల్ట్స్ వచ్చిందని నువ్వు నమ్మి మీ అప్లైన్ అడిగి ఎట్లా ప్రాసెస్ ఎట్లా చేయాలని చెప్పారు. అది వచ్చేసి బయట ప్రొడక్ట్లు ఎట్లా ఉంటాయి, మన వెస్టేజ్ లో ఎట్లా ఉంటాయి అని కంపేర్ చేసి చెప్పారు మీరు.
పిల్లలకు కూడా స్పెరిలినా కొలెస్ట్రాము అవి ఇచ్చామన్నారు. ఫ్రూట్స్ వచ్చేసి మనం ఒక రోజు తింటాము, 2 రోజులు తింటాం, కానీ రోజు తినాలంటే విసుగు వస్తుంది. మన వెస్టేజ్ లో ఉంది కాబట్టి వాడుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వినిత మేడం, వినిత మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గిరిజా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మిమ్మల్ని నర్సరావుపేట DLCP లో ఇప్పుడే అనుకున్నా, ఈ మేడం ఇంత బాగా చెప్తుందా అనుకున్నాను మేడం. చాలా బాగా చెప్పారు. ఫ్రూట్స్ తినమంటే Thank you, ఎవరు thank you, తినరు, అలాంటి ఫ్రూట్స్ సంబంధించే ఇది వెస్టేజ్ లో ప్రొడక్ట్ ఉంటాయని చెప్పారు మేడం. రెస్పోకేరు నేను వాడుతున్నాను మేడం. పిల్లలకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఆలోచిస్తున్నాను. మీ స్పీచ్ ఇన్న తర్వాత నేను ఇస్తాను మేడం ఖచ్చితంగా మా పిల్లలకి. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. శైలజ మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. శైలజ మేడం కంటిన్యూ మేడం. పూర్ణిమ మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గిరిజా మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రోడక్ట్లు మీరు వాడుకొని చెప్పిన ప్రతి ఒక్కటి బాగా నచ్చాయి మేడం. మాకు ప్రతి ఒక్క అన్ని బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ప్రొడక్ట్లు మనం వాడుకొని ఇతరులకు చెప్పేది కూడా ధైర్యంగా చెప్పొచ్చు అని బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం. ఓకే థ్యాంక్ మేడం. యూ మేడం. శైలజ మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గిరిజ మేడం, రితిక మేడం గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం. బాగా good morning, చెప్పారు madam. మేడం. ప్రోడక్ట్ల గురించి మీరు ఫస్ట్ టైం అయినా బాగా మాట్లాడారు, భయపడకుండా బాగా చెప్పగలం. మీటింగ్కి Thank వెళ్తే you, thank మనం you, madam. ఏమైనా తెలుసుకోగలుగుతాం, ఇంట్లో తెలుసుకోలేమని చెప్పారు మేడం. అవును మేడం, మనం మీటింగ్కి Yes, వెళ్తేనే madam. తెలుసుకుంటాం మేడం. చిన్న మాటలను నేను కూడా బయటకు వెళ్ళడం లేదు మేడం. ఈ మీటింగ్ అనేది మాట్లాడతాం మేడం అంతే. ఈ రోజు నేను కూడా ఫస్ట్ టైం మాట్లాడడం. ఓకే మేడం, ఖచ్చితంగా మేడం. మనం అందరం ఈ రోజు మన పిల్లల కోసమే కదా మేడం మనం ఎంత కష్టపడతాం. అవును మేడం, ఈ రోజులలో డబ్బు లేకపోతే ఎవరు దగ్గరికి కూడా ఇయ్యరు మేడం. పిల్లల్ని కూడా అసలు పట్టించుకోరు, వాళ్ళని ఏంది పలకరించేదన్న రీతిలో ఉన్నారు మేడం ఇప్పుడు. ఎస్ మేడం, ఎస్ మేడం. ఈ రోజు మనం చిన్న పిల్లలు కదా, ఏడుస్తున్నారు కదా అంటే రేపు వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలనే కదా మేడం మనం ఇంత కష్టపడుతుంది. ఖచ్చితంగా చేద్దాం మేడం, అవును ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అవును మేడం, ప్రోడక్ట్ల గురించి కూడా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. మేడం. పద్మ మేడం సుధాకర్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గిరిజా మేడం గుడ్ మార్నింగ్. బాగా నేను ఎలాగా మార్నింగ్ మేడం. ఏంది కొత్తగా కదా అని జూమ్ ఎలాగని నేను అనుకున్నాను. నేను అనుకున్న దానికంటే ఎక్కువగా చాలా బాగా వండర్ఫుల్ గా చెప్పారు. ఖచ్చితంగా అప్లైనర్స్ ఉంటే ఖచ్చితంగా గెలుస్తామనే పాయింట్ నాకు కనెక్ట్ అయింది. నేను ఎలాగో పార్వతీ మేడంతో వెళ్తూ గెలిచానో మిమ్మల్ని కూడా అలాగే గెలిపించాలన్న ఆలోచన ప్రతి క్షణం అందరినీ, మన టీం కావాలి టీం ప్రతి ఒక్క లీడర్ ని గెలిపించాలన్న ఆలోచన ఉంది. కానీ వెస్టేజ్ లో 3 సంవత్సరాలు నిలబడి ఉంటే టీం ఖచ్చితంగా వస్తుందని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అందరం కూడా గెలుస్తాము. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు నేను అడగంగానే జూమ్ ఇచ్చినందుకు. ఎందుకు అని అంటే వింజమూరి ప్రసాద్ సార్ అడగంగానే నేను కాదు సార్, నా కింద టీం మేడం ఉన్నారు, మేడం చేత మాట్లాడిస్తాను అని అంటే ఓకే, నా వల్ల కాదు అనుకుంటే ఓకే అన్నందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఓకే మేడం.
థ్యాంక్ యూ మేడం. త్రివేణి మేడం, అన్మ్యూట్ ఆప్షన్ మాట్లాడండి మేడం. పాలగాని త్రివేణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గిరిజా మేడంతో మాట్లాడండి. ఓకే ఓకే, గుడ్ మార్నింగ్ గిరిజ మేడం. నాకు గుడ్ మార్నింగ్ నేను మేడం. రోజు ఎవ్రీడే జూమ్ మీటింగ్ లోకి వస్తాను మేడం. డే బై డే నాకు ప్రతి ఒక్క వర్క్ గురించి చెప్తున్నారు. ఓకే, చాలా థ్యాంక్స్ మేడం. యాక్చువల్లీ నాకు ఇక్కడ చెప్పడానికి కూడా ఎవరు లేరు మేడం. నేను చెప్పాలంటే ఆర్కే సార్ ఎవ్రీడే నాకు ఫోన్ చేసి డే బై డే నాకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ Okay. మేడం. నాకు ఇలాగే 1 by 1 ప్రతి ప్రొడక్ట్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వీక్లీ 3 times ఉంటుంది మేడం. లేడీస్ కి ప్రతి ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ ఉంటుంది మేడం, నేర్చుకోవచ్చు మేడం. మేడం. ఖచ్చితంగా మేడం, మీ డౌట్లు ఉన్న లేడీస్ పర్సనల్ పరంగా మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఉంటుంది మేడం లేడీస్ కి జూమ్ వింజమూరు నుంచి. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వసంత లక్ష్మి మేడం, అన్మ్యూట్ మేడం, ఆప్షన్ ఇచ్చాను, ప్రతి మాట్లాడండి. ఒక్క మేడం మేడం. నమస్తే మేడం. గిరిజా మేడం. నమస్తే. గుడ్ మార్నింగ్ నమస్తే మేడం. మేడం. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్. నేను ఓకే గుడ్ మేడం. మార్నింగ్ మేడం. 2 weeks అవుతుంది. నేను డైలీ మీటింగ్ వింటున్నాను. నేను పద్మా మేడం గారి టీమ్ లో జాయిన్ అయ్యాను. వింటున్నాను. ఇంకా కొంచెం సోప్స్ అవి తీసుకొని వాడుతున్నాను యశూర్ కంపెనీ. పర్వాలేదు, నేను ఒకళ్ళకి ఇప్పించాను. కొంచెం టైం పడుతుంది మేడం ఇంకా నేను అవి తీసుకొని వాడటానికి. అన్నీ మీరు ఓకే. బాగా కొత్తగా చెప్పారు. అర్థం అయింది. ఇంకా కొంచెం టైం పట్టేటట్టుగా ఉంది. నలుగురికి చెప్తున్నాను, కొంచెం టైం పట్టి. పర్లేదు మేడం, నిదానంగా అయినా కూడా మనం ఉంటే ఎప్పటికైనా మనకు ఖచ్చితంగా టీం వస్తదని నేను మా అప్లైనర్స్ చూసి నేర్చుకున్నాను. మనం అంటూ ఉంటే ఖచ్చితంగా మనకి టీం వస్తుంది మేడం. కోఆపరేట్ చేస్తున్నారు మాకు. మీ మేడం గారు, పద్మా మేడం గారికి ఇంకా మనకి నాకు పరిచయం అయిన పార్వతి మేడం గారు పరిచయం అయ్యారు. వాళ్ళు నాకు ఇట్లా చేసి ఫోన్ చేసి వచ్చి జాయిన్ చేయించారు. నేను దీంట్లో జాయిన్ అయినందుకు చాలా మెనీ థ్యాంక్స్ చెప్తున్నాను మేడం. నేను కొంచెం Thank you, ఇంకా madam. నిదానంగా అప్రోచ్ అవుతాను మేడం. ఖచ్చితంగా మేడం, మీ గోల్ రీచ్ అవ్వాలని గట్టిగా బలంగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రీచ్ అవుతారు. వెళ్తాం మనం. ప్రయత్నిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ థ్యాంక్ యూ మేడం. యూ మేడం. హరిప్రియ థ్యాంక్ యూ మేడం, మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. హరిప్రియ మేడం. పెద్దేటి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం మేడంకి. మేడం బాగా చెప్పినారు మేడం. ఫస్ట్ టైం వినడం, అంటే ప్రోడక్ట్స్ గురించి విన్నాను అంతే గానీ ఇంకా తెలీదు. వాడుతున్నాను, వాడినాక రిజల్ట్స్ చెప్తున్నాను. మేడం బాగా చెప్పిండ్రు. థ్యాంక్ యూ మేడం. వసంత లక్ష్మి మేడం, మ్యూట్ లో పెట్టుకోండి మేడం. మస్తానమ్మ మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. మేడం మస్తానమ్మ మేడం. రేష్మ మేడం. మేడం కంటిన్యూ మేడం.
మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మేడం బాగా చెప్పింది. మేము వాడుకుంటున్నాం గ్యాస్ స్టవ్. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. అనుష మేడం అన్మ్యూట్ యాప్స్ నుంచి మాట్లాడండి మేడం. అనుష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గిరిజా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ టెస్ట్ మోనీ బాగుంది మేడం. మీ స్పీచ్ బాగా ఇచ్చారు. నేను థ్యాంక్ యూ మేడం. వాడుతున్నాను సప్లిమెంట్స్ తీసుకొచ్చి. మంచి రిజల్టే ఓకే వచ్చింది మేడం. మా అత్తమ్మకి ఓకే కూడా ఇట్లా తల అంతా షివరింగ్ వస్తుంది. దానికి కూడా మేడం వాళ్ళు ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా అవి వాడమన్నారు. అత్తమ్మకు కూడా మంచి రిజల్టే వచ్చింది మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ మేడం. మోనికా మేడం అన్మ్యూట్ యాప్స్ ఇచ్చాను మాట్లాడండి మేడం. సువర్ణ మేడం అన్మ్యూట్ యాప్స్ ఇచ్చాను మాట్లాడండి మేడం. ఆల్ లీడర్స్, ఆల్ ఆఫ్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. మేడం గిరిజ మేడం చాలా వండర్ఫుల్ గా చెప్పారు మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.